లార్డ్. వివేకమును గురించిన మర్మం తెలుసుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున నున్న బంగారు కమి వంటిది. చాలామంది అందంగా తయారవుతూ ఉంటారు. చాలా అందంగా, చాలా సొగసుగా, చాలా ఉన్నతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. మేకప్లు వేసుకుంటారు, అలంకరించుకుంటారు. అనేక రకాలైనటువంటి సౌందర్యాలు వారికి ఉంటాయి. కానీ వారి లోపల వివేకం అనే సౌందర్య గుణము, దైవ గుణం ఉండదు. ఎట్లా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు, మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు, ఎడ్డిగా మాట్లాడుతూ ఉంటారు, దరిద్రపమైన అబద్ధపు మాటలు, ఆ తర్వాత అసహ్యపు మాటలు, అపవిత్రపు మాటలు మాట్లాడుతూ కొంతమంది స్త్రీలు ఉంటారు. అలాంటి వారు పంది ముక్కునున్న బంగారు కమ్మితో సమానం. వారి సౌందర్యము పందితో పోల్చాడు దేవుడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అన్నిటికంటే గొప్పది వివేకం. ఆ వివేకాన్ని సంపాదించుకున్న ప్రతి ఒక్క స్త్రీ సౌందర్యవతే. కాబట్టి సౌందర్యం కన్నా వివేకాన్ని సంపాదించుకునే స్త్రీలు గొప్పవారు అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి సౌందర్యం కన్నా వివేకాన్ని అధికంగా సంపాదించడానికి ప్రతి క్రైస్తవురాలు ప్రయత్నం చేసి పోరాడి ఆ వివేకాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేదరుగాక.